ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు క్రీస్తు పేరట తెలియచేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రియులారా, మొదటి ఆదివారపు ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక నందు కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ నందు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగనే 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక నందు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు ఆదివారపు ఆరాధన, స్వార్థ స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు భాగ్యనగరం నుంచి పాల్గొని, అనేక ప్రాంతాల నుంచి పాల్గొని దైవ దీవెనలు పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. మానవాతీతమైన శక్తికి మించిన అద్భుత కార్యాలు ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు. మీరు కూడా కలిసి ఆరాధించాలని, అద్భుతాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? రండి, ఆరాధించండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం లేవగానే ఏసైకి థ్యాంక్స్ చెప్పారా? మరి ప్రతి ఉదయం దేవుడు ఉదయకాలమే నీతో, నాతో, మనతో మాట్లాడుతుంటే మన హృదయాలు ఎంతగానో ఆనందపడుతున్నాయి, ధైర్యపరచబడుతున్నాయి కదా. మన దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆయన మాటను బట్టి మనం ధైర్యపరచబడుతున్నాం కదా. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఉదయకాలం దేవుడు ప్రతి ఒక్కరితో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, భయపడొద్దు. అవును, ఈ రోజున చాలామంది బిడ్డలు అనేక రకాల భయాల చేత నిండి ఉంటున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్ల వల్ల వచ్చే భయాలు, అంటే అప్పులు తెచ్చిన వారు కట్టలేక అప్పు తీరుతుందో తీరదో అనే ఒక భయం. శరీరంలో రోగాలతో ఉన్నవారు నా రోగం పోదేమో అని ఒక భయం. వివాహం కాని బిడ్డలు మ్యారేజే జరగదని ఒక భయం. మ్యారేజ్ అయిన వారు పిల్లలు లేనివారు ఇక నా పిల్లలు పుట్టరేమో అనే ఒక భయం. ఆత్మీయ విషయాల్లో అనేక రకాల భయాలు, కుటుంబ విషయాల్లో అనేక రకాల భయాలు, వ్యాపారంలో వస్తున్న ఒత్తిడిని బట్టి అనేక రకాల భయాలు. ఒకవేళ సేవ చేస్తున్న వారైతే సేవలో వస్తున్న అనేక ఒత్తిడిని బట్టి అనేక రకాల భయాలు. నిజమే అండి, మనిషి ఈ రోజున అనేక భయాల చేత నిండి ఉన్నారు. ఆ భయం నుంచి మనకి విడుదల ఇవ్వగలిగిన వారు ఎవరున్నారు? ఏ మానవుడు కూడా మనం ఉంటున్న భయోపేతమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగలిగిన వారు ఎవరు లేరు కదా. మనకు ధైర్యపరిచేవారు కూడా ఎవరు లేరు. కానీ ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకో,
నేను నీ దేవుణ్ణై ఉన్నా, నువ్వు దిగులు పడకు, నేను బలపరుస్తా, నీకు సహాయం చేయవాడును నేనే. బా, ఎంత గొప్ప దేవుడు! భయపడుతున్న పరిస్థితులన్నీ, నీ కుటుంబంలో వస్తున్న పోరాటాల్లో, రోగాల్లో, సమస్యల్లో, కష్టాల్లో, కోర్టు కేసుల్లో కదా, భూ సంబంధమైన వివాదాలు వస్తున్న అన్ని రకాల భయాల్లో కృంగిపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడద్దు, నేను నీ దేవుడును. ఇదిగో దిగులు పడుతున్నావు ఎందుకు? నేను బలపరుస్తా, నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! నిన్ను భయపడొద్దని నీకు ధైర్యం చెబుతున్నాడు. ఆయన అంటున్నారు, నువ్వు భయపడుకో. ఏ సమస్య పరిష్కారం కాదని నువ్వు భయపడుతున్నావో ఆ సమస్య నేను పరిష్కరిస్తా, ఆ కష్టం నేను తొలగిస్తా. ఇదిగో నీ గర్భాన్ని నేను తెరుస్తా, నీ యొక్క రోగం నేను తొలగిస్తా, నీ కోర్టు కేసుల విజయం నేను ఇస్తా, నీ కుటుంబాన్ని నేను కడతా. ప్రభు చెప్తున్నారు, నీ సేవలో మరి కావలసిన ఆశీర్వాదాన్ని నేను ఇస్తా, నీ చేతి పని, వ్యవసాయ పని, నీ వ్యాపార పని అన్నిటిని నేను దీవిస్తా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడకో. ఈరోజు కష్టాలను బట్టి భయపడుతున్నావా? ఈ కష్టాలు ఇక ఉండవు. ప్రభు చెప్తున్నారు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నేను సహాయం చేస్తా, నీ పరిస్థితులు మారుస్తా, నీ అక్కర్లు నేను తీరుస్తా, నీ కష్టాలు నేను తొలగిస్తా అని ప్రభు చెప్తున్నారు. నీ ఉద్యోగం విషయంలో ఉద్యోగం నీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న భయానంతా దేవుడు తీసివేయబోతున్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ అక్కర్లు తీర్చబడబోతున్నాయి, నీ రోగం నుంచి నీకు విడుదల రాబోతుంది. నీ కుటుంబంలో ప్రతి అక్కర పరిశుద్ధాత్మ దేవుడు తీర్చబోతున్నాడు. కనుక ఇక నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుని బిడ్డవు గనుక దేవుని యొక్క మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. యేసయ్యా, నీ మాటను నేను స్వీకరిస్తున్నా, నిజమే నువ్వు నా దేవుడు కదా, నువ్వు నాకు తోడుగా ఉండగా, నువ్వు నాకు సహాయకుడుగా ఉండగా నేనెందుకు భయపడతా? ఇక నేను భయపడినయ్యా, నేను బట్టి నేను ధైర్యంగా ఉంటానని మరి యేసయ్యకి చెప్పి మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. కలిసి అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు డాడీ. అవునయ్యా, ఎన్నో రకాల భయాల చేత ప్రజలు ఈరోజు నల్లాడిపోతున్నారు తండ్రి. నాయన ధైర్యం కోల్పోయి, అయ్యా ఇదిగో తండ్రి నాయన నిరీక్షణ అనేది లేక ఎంతగా నల్లాడిపోతున్నా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. భయపడొద్దన్నావు, నేను నీ దేవుడు అన్నావు, దిగులు పడుకో, నేను బలపరుస్తాను, సహాయం చేయవాడు నేనే అని మాట వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ వాగ్దానం మేము నమ్ముతున్నామయ్యా. అవును డాడీ, నువ్వే కదా మాకు ధైర్యం ప్రభా, నిన్ను బట్టే కదా మా ధైర్యం ప్రభా. అయ్యా నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడు కదయ్యా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి పరిస్థితులన్నీ కూడా ఏ పరిస్థితులను బట్టి వారు భయపడుతున్నారో ఆ పరిస్థితులన్నిటిలోంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను గ్రహించండి ప్రభా. అయ్యా కోర్టు కేసులో న్యాయం చేయండి ప్రభా. అయ్యా భూ వివాదాలన్నీ పరిష్కరించండి, చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. అనారోగ్యాలతో రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. తండ్రి నీకే వందనాలయ్యా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి ప్రభా. అప్పుల్లో ఉన్నవారు ప్రతి వారి అప్పు కాడి విరిగిపోవును గాక. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఈరోజు నాయన మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని నూతనమైన దీవెనల వారికి ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.